వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అనేది అయితే వచ్చింది. అదేంటి అనేది అయితే విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ మనకి దీనికి సంబంధించినటువంటి ఏపీ పాల్సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి మన ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి ఐకార్డ్స్లో కానీ లేదు అంటే మనకి ఎండింగ్లోనైతే ఇవ్వడమైతే జరుగుతుందో ఒకసారి చూడండి. దాని యొక్క స్టెప్స్ ఏంటి, లాస్ట్ డేట్, ఎండింగ్ డేట్, అంటే ఫిల్లింగ్ ఎప్పటి నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి అప్లికేషన్స్ అనేవి అయితే 2024 నుంచి అయితే స్టార్ట్ అయితే అవబోతున్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పాలిసెట్కి సంబంధించినటువంటి డేట్స్ అనేవి అయితే ఇచ్చేసారు. ఆల్రెడీ మనకి డేట్స్ అనేవి ఇచ్చారు. ఎలా అప్లై చేయాలి ఏంటనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మీకు పైన ఉన్నటువంటి 3 లైన్స్ అనేవి క్లిక్ చేసినట్లుగా అయితే అక్కడ కొంచెం మీరు సైడ్కి కార్నర్స్లో చూసినట్టుగైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాన్ని ఎంటర్ చేసి మీకు మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. లేదు అంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మీ దగ్గర ఉంది అంటే దాంతోనైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్లీ నేనైతే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలి అనేది అయితే మీకు జస్ట్ నేను డెమో అనేది ఇవ్వదలుచుకున్నాను కాబట్టి దీనికి సంబంధించినటువంటి మీరు ఎస్ఎస్సి కాబట్టి ఎస్ఎస్సి అని చెప్పేసి క్లిక్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ని మీరు ఇచ్చి గెట్ ఓటీపీ అని చెప్పేసి కొట్టినట్లుగా అయితే దీని యొక్క ఇయర్ ఎండింగ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తోనే అయితే ఇక్కడ లాగిన్ చేసి షో అప్లికేషన్ అనేది చూపిస్తుంది. నేను ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి నాకు ఇక్కడ ఇది దేనికి సంబంధించింది కూడా చూపించింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టార్టింగ్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఏంటి మనకి వస్తుంది అంటే దీని తర్వాత అన్నమాట అప్లికేషన్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అని చెప్పేసి అడుగుతుంది. దాన్ని మీరు ఫోటో అనేది 50 కేబుల్ ఉండాలి. 3.5 సెంటీమీటర్స్ టు 4.5 సెంటీమీటర్స్ లోపల మాత్రం ఉండాలి ఫోటో అనేది. అలానే ఇక్కడ సిగ్నేచర్ అనేది 3.5 సెంటీమీటర్స్ టు 1.5 సెంటీమీటర్లో మాత్రమే మీకు ఫోటో సైజ్ అని చెప్పేసి ఉండాలి. ఇలా మించి మీకు ఉన్నట్లుగా అయితే ఫోటో అనేది మీరు అప్డేట్ చేసినా సరే అవ్వదనమాట. కాబట్టి అలా సేవ్ చేసిన తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ మీకు ఈ స్టెప్స్ అన్న అయిన తర్వాత మీరు పేమెంట్ అనేది అయితే ఇవ్వాలి. పేమెంట్ ఇచ్చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసరికి మీరు చెక్ చేసుకోండి. అక్కడ మీకు మొత్తం సేవ్ చేసేసిన తర్వాత యొక్క 10th ఎస్ఎస్సి అని చెప్పేసి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చారా, హాల్ టికెట్ నెంబర్ లేదంటే మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్తోనే ఎంటర్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అలానే 10th పాసింగ్ లేదా అపియరింగ్ ఇయర్ మీన్స్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే 2024 అనమాట. దానికి సంబంధించిన 24 అనేసి క్యాప్చా అనేది ఇచ్చేసి వెరిఫైయింగ్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పిస్తే మీకు అక్కడ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈజీగా ఫిలప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ఫిలప్ చేయడంలో డౌట్స్ కానీ లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నట్లుగా అయితే కింద నా యొక్క వాట్సాప్ లింక్ అనేది ఇచ్చాను గ్రూప్స్కి సంబంధించింది. అందులో నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది. లేదంటే మీరు దానికి మీ యొక్క డాక్యుమెంట్స్ పంపించినట్లుగా అయితే నేనే అప్డేట్ చేస్తానన్నమాట. దీనికి క్యాస్ట్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులోనే ఎస్సీ ఎస్టీలకి 100 రూపీస్ ఇచ్చినట్లుగా ఉన్నారు. నెక్స్ట్ బీసీ బీసీడీ ఈ విధంగా క్యాస్ట్ వైజ్గా అయితే ఇచ్చారు. ఎవరికి ఎంత పేమెంట్ అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా అయితే నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. ఆ అమౌంట్ని మీరు నాకు ట్రాన్స్ఫర్ చేసేసినా సరే నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది మన ఛానల్ తరపు నుంచి అయితే. ఇది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ దీనికి సంబంధించిన క్లారిటీ వీడియో అనేది అయితే మీకు అందిందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి ఇంకేమైనా మరిన్ని డీటెయిల్స్ కానీ లేదంటే మీకు క్వశ్చన్ పేపర్స్ కావాలనుకున్నట్లుగా అయితే క్వశ్చన్ పేపర్స్ అనేవి కూడా మనకి ఈ దీనికి సంబంధించినటువంటివి మనకి అఫీషియల్ పేజ్లోనైతే ఉంటాయి. అక్కడ ఒకసారి మీరు వెళ్ళి కూడా క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు అర్థమైందని చదువుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే మీ యొక్క నెంబర్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టుగా అయితే నేనే పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని కాల్ చేసి డాక్యుమెంట్స్ అనేవి నా వాట్సాప్కి నేను లింక్ చేయించుకుంటాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే మీ మొబైల్లో వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.